13 కెరియర్ పాత్ సిరీస్‌లో సెక్షన్ 6 నుంచి 13 వరకి ఎలా ఉన్నాయి ఫేజెస్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్‌కి లైఫ్‌లో మొదటి బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజన్ ఏం స్టార్ట్ అవుతుందంటే, ఏ గ్రూప్ తీసుకోవాలి? ఏ డెసిషన్ నా ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుంది అని. కానీ స్టూడెంట్స్, మీరు తెలుసుకోవాల్సింది, మీకు మ్యాథ్స్ అంటే ఇష్టం, ప్రాబ్లమ్ సాల్వింగ్, టెక్నాలజీ, కంప్యూటర్స్‌పై ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసీ మీకు పవర్‌ఫుల్ పాత్ అవుతుంది. అక్కడి నుంచి బీటెక్ చేసి సాఫ్ట్‌వేర్, ఏఐ, డేటా సైన్స్ వంటి హై సాలరీ కెరియర్స్‌లోకి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అదే బయాలజీ అంటే ప్యాషన్ ఉందనుకోండి, బైపీసీ ద్వారా నీట్ రాసి, డాక్టర్ అయ్యి, బీఫార్మసీ చేసి, ఫార్మసీ, మెడికల్ ఫీల్డ్‌లో స్టేబుల్‌గా కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. అదర్‌వైజ్ ఇఫ్ అకౌంట్స్, బిజినెస్, ఫైనాన్స్ సబ్జెక్ట్స్ అంటే ఇష్టం ఉంటే ఎంఈసీ లేదా సీఈసీ ఈజ్ ఆల్వేస్ ఎ స్మార్ట్ చాయిస్. సీఏ, ఎంబీఏ, బ్యాంకింగ్, బిజినెస్, వరల్డ్‌లో లీడర్‌షిప్ ఆపర్చునిటీస్ మీకోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాయి. బ్రో, నాకంత పేషెన్స్ లేదు, నాకు త్వరగా జాబ్ కావాలి, ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్‌కి ఐటీఐ అండ్ పాలిటెక్నిక్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. తక్కువ టైంలో స్కిల్స్ నేర్చుకొని ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అవ్వచ్చు. మరికొంతమంది స్టూడెంట్స్‌కి గవర్నమెంట్ జాబ్ గోల్ ఉంటది. అయితే అలాంటప్పుడు ఏ గ్రూప్ తీసుకున్నా ప్రాబ్లమ్ లేదు. డిగ్రీ కంప్లీట్ చేసి యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, పోలీస్ ఎగ్జామ్స్ ద్వారా గవర్నమెంట్ సెక్టార్‌లో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. అందుకే ఎప్పుడు కూడా సొసైటీ ప్రెషర్ చూసి గ్రూప్ చూస్ చేసుకోకూడదు. అలాగే ఫ్రెండ్స్ ఎంచుకున్నారని బ్లైండ్‌గా కూడా ఫాలో అవ్వద్దు. మీ స్ట్రెంగ్త్ ఏంటి? మీ ఇంట్రెస్ట్ ఏంటి? ఫ్యూచర్‌లో ఏ ఫీల్డ్‌కి డిమాండ్ ఉందో స్ట్రాటజిక్‌గా అనలైజ్ చేసి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే 10థ్ తర్వాత తీసుకున్న ఒక చిన్న డెసిషన్ మీ ఎంటైర్ ఫ్యూచర్ డైరెక్షన్‌ని డిసైడ్ చేయగలదు. సో, ఇన్ దిస్ సీరీస్ ఆఫ్ 13 career paths, in the next episode, we will conclude this with all our career paths. Tune into me.